తెలంగాణలో 2 రకాల ఎన్నికలు జరగబోతున్నాయి. సెప్టెంబర్‌లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు కాబట్టి, దానికి ఓకే చేసేసింది తెలంగాణ క్యాబినెట్. కాబట్టి స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తర్వాత ఒక అడ్డం ఉంది. ఏంటయ్యా అంటే రిజర్వేషన్లు 50% ఉన్నటువంటి లిమిట్‌ని తీసేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అయితే 50% లోపుదే నడవాలి. ఇక్కడ ఎలక్షన్స్ ఆ రూల్ ప్రకారం చేస్తారా లేకపోతే ఏంటి అనేది చూడాలి. మరొక వైపున అలాగ జరిగితే కోర్టుకి వెళ్తారు, ఆటోమేటిక్గా ఎన్నికలు ఆగిపోతాయి. ఇక్కడ ఎన్నికలకు మేము సిద్ధం అని చెప్తూ ఆ ఎన్నికలకి లీగల్ లిటిగేషన్ అడ్డం పెట్టడానికి కావాల్సిన పాయింట్స్ని క్రియేట్ చేసి వదిలేయడం ద్వారా రాజకీయ ఎత్తుగడ వేశాడు రేవంత్ రెడ్డి. అది ఒకటి. రెండవది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. దాని మీదనే భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీల మీటింగ్ జరిపింది. కిషన్ రెడ్డి, రామచంద్రరావు ఉప ఎన్నికల మానిటరింగ్ కమిటీ సభ్యులు అటెండ్ అయ్యారు. హైదరాబాద్ బీజేపీ కంచుకోటాన్ని గుర్తు చేస్తూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ పార్టీకి గనక పని చేయకపోతే కార్పొరేటర్లు వాళ్ళకి రేపు సీట్లు ఇవ్వద్దు అన్నటువంటి రఘునందన్ రావు పిలుపుతో ముగిసింది సమావేశం.